హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు మైనంపాటి కృష్ణ శర్మ గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. అఘోరి ఏం చేస్తుంది అసలు? అఘోరాలకి డబ్బులు ఎందుకు? వాళ్ళు బతకడానికి డబ్బు అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి అఘోరాలకి ఎటువంటి డబ్బు కూడా అవసరం లేదండి. వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం కూడా ఏ ప్రదేశంలో కూడా స్థిర నివాసం ఉండకూడదు. వాళ్ళు అసలు వాళ్ళకి సొంత ఇల్లు ఉండడానికే వీలు లేదు. అవును, అది వాస్తవం. వాళ్ళు ఏంటంటే సంచారం కూడా చేస్తుండాలి కొన్ని సందర్భాల్లో మాత్రమే. కానీ ఎక్కువ శాతం వాళ్ళు హిమాలయ పర్వతాల్లోనే జీవితం గడుపుతారు. హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ అక్కడే కూడా జీవితం గడుపుతారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా పర్యటన చేయవలసి వస్తుంది. ఈ అఘోరాలు అనేటువంటి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతారు. కొంతమంది వేల సంవత్సరాల నుంచి కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. ఈమె అందరికంటే చిన్నపిల్ల అఘోరి అని చెప్తున్నారు. ఎందుకంటే కనీసం 100 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతోమంది కూడా అఘోరలుగా ఉన్నారంట ఇప్పుడు కూడా. వీళ్ళందరూ కూడా ఒంటికి విభూతి పోసుకొని దిగంబరంగా ఉంటూ వీళ్ళకి ఎటువంటి శారీరక వాంఛలు కూడా ఉండవు. నిరంతరం కూడా శివుడి భక్తిలో కూడా నిమగ్నమైపోయి ఉంటారు. అటువంటి సందర్భాల్లో వీళ్ళకి ఎటువంటి యొక్క డబ్బు అవసరం కూడా ఉండదు. వాళ్ళు ఈ యొక్క శవాలను తింటారు. ఇందాక మీరు అడిగినట్టు కోరికలు తీర్చుకోవడానికి ఎలా అంటే కొంతమంది శవాలతో కూడా సంభోగిస్తారు అనేటు కూడా చెప్పబడింది. వీళ్ళు అర్ధరాత్రి కూడా తిరుగుతూ నిశాచరుల వల్లే శ్మశానాలు వెంబడి తిరుగుతూ అక్కడ కొన్ని శవాలతో సంభోగాలు చేయటం, కొంతమంది శవ మాంసం కూడా స్వీకరించడం, ఈ విధంగా చేయటం ద్వారా కూడా వాళ్ళ జీవితం కూడా గడుపుతుంటారు. ఎటువంటి ధనకు సంబంధించినటువంటి విషయాలు కూడా వాళ్ళకు ఉండకూడదు. ఇదంతా వాళ్ళ యొక్క నియమం. అందుకనే అఘోర దీక్ష కావాలంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు అనేక రకాల టెస్టులు రాస్తారు. ఇప్పుడు మన ఎంసెట్ ఉన్నట్టుగానే వాళ్ళకు కూడా పరీక్షలు ఉంటాయి. అంటే రిటర్న్ టెస్టులు అని కాదు, అనేక పరీక్షలు పెడతారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మూత్రం వాళ్ళ మీద మోస్తారట, అశుద్ధం చూపించి తినమని చెప్తారు. ఇటువంటి చాలా పైకి చెప్పలేనివి కూడా భయంకరమైన ఉంటాయి. ఇవన్నీ కూడా చాలామంది తట్టుకోలేరు, వెళ్ళిపోతారు. నేను నిజంగా కొంతమంది అఘోరాలు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు విడిగా. వాళ్ళతో కూడా నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పారు ఇంత కఠోరమైనటువంటి కొన్ని పరీక్షలు ఉంటాయి, ఇటువంటి పనులు చేయమంటారు. అవి మామూలు వ్యక్తి ఎవరు చేయలేడు. ఇక అసహించుకొని వెళ్ళిపోతారు. ఆ విధంగా అనేక మంది వెళ్ళిపోతారు. అయినా సరే మొండిగా కనుక ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క దీక్ష ఇస్తారు. వాళ్ళ యొక్క ఓపికని పరీక్షిస్తారు. ఓపిక ఎంత ఉంది, సహనం ఎంత ఉంది, పరీక్షించడానికే ఇవన్నీ చెప్తారు, చేపిస్తారు అని కూడా వాళ్ళు వివరించడం జరిగింది. సో ఇప్పుడున్న ఈ మోడర్న్ అఘోరి తనకి కామ కోరికల కోసం అలానే డబ్బు పైన ఉన్న మోజు కోసమే ఇదంతా చేస్తుంది, యువతని ట్రాప్ చేస్తుంది అని చెప్పి అనుకోవచ్చు ఒక విధంగా మనం. అవునండి, ఈమె అసలు అఘోరి యొక్క మార్గంలోంచి దారి తప్పింది ఖచ్చితంగా. ఇప్పుడు మొదటి భార్య అని చెప్పబడుతున్నటువంటి ఒక మహిళ వచ్చింది. ఆమె ఇప్పుడు సడన్గా బయటికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అఘోరి ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయిని కూడా వివాహం చేసుకుంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకి దాదాపు 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎప్పుడైతే 2 కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిసిందో వెంటనే ఆమె కూడా బయటకు వచ్చేసి తాను కూడా ఈమె దగ్గర నుంచి డబ్బులు పొందాలనే ఉద్దేశంతో ఈ యావిగేషన్ కూడా చేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ మొదటి భార్య అని చెప్పబడుతున్నటువంటి ఆమె రాధిక అనుకుంటున్నా ఆవిడ పేరు. ఆమె ఆల్రెడీ మ్యారీడ్, భర్త వదిలేశాడు. ఆమె ఈ అఘోరిని కూడా ఫోన్లో సంప్రదించడం జరిగింది. వాళ్ళ మధ్య కూడా కొంత శారీరక సంబంధం కూడా ఏర్పడింది. సన్నిహితో పెరిగిపోయి పెళ్లి చేసుకోవడం అనేటువంటిది అసలు పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆమె అడ్వకేట్గా చేస్తున్న ఆమె ఒక అఘోరిని ఒక మహిళ వివాహం చేసుకోవడం చట్టబద్ధంగా చెల్లదు. ఆ విషయం ఆమెకు తెలియకపోవడం నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇది అడ్వకేట్లకు ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చట్టపరంగా చెల్లదు అనే విషయం ఆమెకు తెలియాలి. లేకపోతే ఆమె నిజంగా అడ్వకేటా లేకపోతే కాదా మనకు తెలియట్లేదు. ఆమెకు అడ్వకేట్ కనుక అయినట్టే జూనియర్ అఘోరి ట్రాప్ చేసింది అనుకోవచ్చు కదా. ఎవరిని? ఆ అమ్మాయిని ఒక విధంగా అఘోరి అనేది డబ్బుతో ట్రాప్ చేసింది అనుకోవచ్చు కదా. అఘోరి అనేటువంటి ఆమెను అమ్మాయి ట్రాప్ చేసింది. ఆ అమ్మాయి చెప్పింది స్పష్టంగా తాను ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటానని, ఎప్పుడు భక్తి పారవస్యంలో ఉంటానని చెప్పడం జరిగింది. మరి భక్తి పారవస్యంలో ఉండేటువంటి ముఖానికి ఎందుకు ఇది కప్పుకుందో అనేది తెలియట్లేదు. ముఖానికి అడ్డం కట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నది? బహిరంగంగా ఓపెన్గా ఉండి మాట్లాడాలి.
నిజంగా భక్తి మార్గంలో ఉండే ఆమె అయితే. అఘోరి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. ఏ దగ్గర అంటే కొన్ని రకాలైనటువంటి స్థలాలు కొనడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అవి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలు, అక్కడ ఆశ్రమం పెడదాము, గోశాల పెడదాం అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారట. కానీ వాళ్ళ అదృష్టమో దురదృష్టమో అవన్నీ కూడా కుదరలేదు. అవన్నీ కూడా అఘోరి చేత కొనిపించాలని కూడా ఈ అమ్మాయి ప్లాన్ చేసింది, మొదటి భార్య చెప్పబడుతున్నటువంటి వ్యక్తి కూడా. కానీ అప్పుడు కుదరలేదు. కుదరకపోవటం వల్లనే కొంతకాలం తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. నిజం చెప్పాలంటే అఘోరి కూడా వీళ్ళని ట్రాప్ చేస్తున్నది. కానీ అఘోరి యొక్క విషయం వేరు. అఘోరికి ఏంటంటే తను చేసేటువంటి నగ్న పూజలు, క్షుద్ర పూజలకి కొంతమంది మహిళలు అవసరం, కన్యలు అవసరం. కాబట్టి ఈ కన్యలని కొంతమంది మహిళలను టార్గెట్ చేయడం ద్వారా డబ్బుతో తను పూజ చేయాలి. వీళ్ళందరూ కూడా డబ్బిచ్చే పూజలు చేయించుకుంటారు. అందువల్ల ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఈ మహిళలు కూడా మొదటి భార్య చెప్పబడుతున్న వ్యక్తి ఈ వర్షిణి అనే అమ్మాయి కూడా డబ్బు కోసమే వెళ్ళారు. వీళ్ళ చేత కూడా వాళ్ళని దిగంబరంగా చేసి వాళ్ళ చేత పూజలు చేయించింది, క్షుద్ర పూజలు. ఈ అన్ని సందర్భాలలో కూడా వాళ్ళకి తగినటువంటి రుసుము ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా బయట యజమానులు కూడా వీళ్ళ చేత చేయించుకుంటారు. ఇప్పుడు ఒక ఆమె చెప్పడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇచ్చారంటారు, 10 లక్షల రూపాయలు చెల్లించామని చెప్పేసి. ఇదంతా వాస్తవం. కొన్ని రకాల క్షుద్ర పూజలు అనేటువంటివి అత్యంత కాస్ట్లీ ఉంటాయి. ఈ విషయం తెలుసుకునే వాళ్ళు ఇప్పుడు అఘోరిని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండి నెలకు 1 లక్ష 2 లక్షలు సంపాదిస్తుంటే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అటువంటిది ఇప్పుడు అఘోరికి డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఆమె ఒక్కదానికి 10 లక్షలు వేసుకున్నా, నెలకి ఒక 4 కార్యక్రమాలు చేసినా నెలకి 40 లక్షలు ఇన్కమ్. సంవత్సరానికి దాదాపు 5 కోట్లు సంపాదిస్తున్నది అఘోరి. ఇంకా ఆమె కారు ఉంటుంది. ఆ కారులో కూడా ఆమె భారతదేశం మొత్తం తిరగచ్చు. ఆమెకు ఒక ఐడి కార్డు ఉంటుంది అఖండాల నుంచి. ఐడి కార్డు కనుక ఎక్కడైనా చూపిస్తే ఆమె దగ్గర ఎటువంటి రుసుము తీసుకోరు. దాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆమె యొక్క కార్ ట్యాంక్ ఫుల్ చేసేస్తారు. మరి అంత పలుకుబడి కూడా ఉంది ఆమెకి. అందువల్ల ఆమె స్వేచ్ఛ కూడా తిరగడుగుతుంది. అది దేశమంతా కూడా. ఆమె గంజాయి తాగుతుంది. కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు మన చట్ట ప్రకారం నేరం అవి, కానీ వాళ్ళు చేస్తారు. అఘోరీలకు మటుకు పర్మిషన్ ఉంది. సో ఈ అఘోరికి అదుపు అనేది ఇంకా ఉండదు అని అంటారా? అదుపు లేకుండా పోతుంది. ఖచ్చితంగా కూడా దారి తప్పింది. అది నిజంగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఈ క్షుద్ర పూజలు, నగ్న పూజలు అనేటువంటివి కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి. అవి ఒక అగ్నిని కనుక మనం సరిగా ఉపయోగించుకుంటే మంచిగా అన్నం వండుకోవచ్చు, అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదే అగ్నిని కనుక మిస్యూజ్ చేస్తే అది ఫైర్ యాక్సిడెంట్ కూడా అయిపోతుంది. ఎప్పుడైతే క్షుద్ర పూజలు అనేటువంటి ఏమాత్రం తేడా వచ్చినా అవి కనుక వేరే రకంగా మిస్యూజ్ కనుక అయినాయంటే చాలా ప్రమాదానికి కూడా దారితీస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా విశ్వాసనామ సంవత్సరాల్లో కొంతమంది మహిళల ద్వారా నేరాలు పెరిగే అవకాశం ఉంది అని కూడా రాయబడి ఉంది. ఈ అఘోరి సనాతన ధర్మాన్ని కాపాడుతాను, లోక కళ్యాణం కోసం నేను జనాల్లోకి వచ్చాను అంటుంది. కానీ ఆమె చేసే అన్ని నీచంగానే కనిపిస్తున్నాయి అందరికి. ఆ సోషల్ మీడియాలో కూడా ఆమె పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆమె నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడడానికి వస్తే ఆమె చేయవలసిన మొదటి పని ఏంటంటే వర్షిణిని కూడా అఘోరిగా మార్చాలి. వర్షిణికి కూడా బట్టలు ఇప్పేయాలి. వర్షిణికి కూడా ఒళ్ళంతా విభూతి పెట్టాలి. వర్షిణికి కూడా మెడలో రుద్రాక్షమాలు వేయాలి. అలాగే మొదటి భార్య అని చెప్పబడుతున్నా వస్తుంది, ఆమె కూడా అఘోరిగా మారాలి. మీరు నిజంగా కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి, భక్తి మార్గంలో అనుకుంటే నువ్వు కూడా అఘోరిగా మారు. ఖచ్చితంగా బట్టలు ఇప్పాయి, నగ్నంగా తయారు, ఒళ్ళంతా విభూతి పోసుకో. అఘోరిగా మారితేనే ఆమె నిజంగా సనాతన ధర్మ మార్గం వైపు వెళ్తున్నదని కూడా అర్థం. అలా కాకుండా శుభ్రంగా పెళ్లి చేసుకున్నారు, మేము హనీమూన్కి వెళ్తున్నాము, మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము, ఈ విధంగా చెప్పడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇది హిందూవాదులందరూ తీవ్రంగా కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే అఘోరాలన్నా అఘోరీలన్నా సరే ఒక పవిత్రమైనటువంటి దృష్టి కూడా హిందూ సమాజంలో ఉంది. వాళ్ళని గౌరవిస్తారు. నిజం చెప్పాలంటే నిజమైనటువంటి అఘోరాలు కానీ అఘోరీలు కానీ కొంతమంది సాధువులు కూడా ఉంటారు, గురువులు. శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చేటువంటి గురువులు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం తెలుసా, మనం ఏదైనా సరే ధనం వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు చేతులతో ధనాన్ని తాకరు వాళ్ళు. అదేవిధంగా ఏమైనా పండ్లు పసుపు ఏమి చేతికి ఇచ్చినా సరే వాళ్ళు ఇప్పటికి కూడా మనం వాళ్ళ చేతికి ఇచ్చామనుకోండి, ఏదైనా కొత్త రుసుము ఏదైనా వాళ్ళ చేతితో తీసుకోరు. వాళ్ళు పక్కన ఏదైనా స్టూలు ఉంటుంది వాటి మీద పెట్టినట్టు తప్ప వాళ్ళ శరీరాన్ని అసలు తాకనివ్వరు. కేవలము పాదాలు కూడా తాకనివ్వరు. దూరంగా నేలను మాత్రం టచ్ చేయాలి. అంత పవిత్రమైనటువంటి మార్గంలో వాళ్ళు ఉంటారు.
కానీ ఈ అఘోరి ఈ అఘోరి అసలు హగ్గులు చేసేసుకుంటుంది, పెళ్లి చేసుకున్నారంటుంది, వాళ్ళిద్దరూ నగ్నంగా పడుకొని ఉన్నారట. అందరికి కూడా ఐ లవ్ యూ చెప్తుందట, మగవాళ్ళకి కూడా ఐ లవ్ యూ చెప్తాడు అఘోరి. ఈ విషయం కూడా వర్షిణి అన్న అని చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తి కూడా చెప్పడం జరుగుతుంది, విష్ణు అనేటువంటి వ్యక్తి. అలా కాకుండా ఈ యొక్క మొదటి భార్య కూడా చెప్తుంది, ఆమె ఐ లవ్ యూ అని, ఐ మిస్ యూ అని విపరీతమైనటువంటి రొమాంటిక్ మెసేజ్లు పంపించిందని, వాళ్ళ మధ్య చాలా రొమాన్స్ జరిగిందని, చాలా సాన్నిహిత్యం పెరిగిందని చెప్తుంది. ఇటువంటి సాన్నిహిత్యం అఘోరీలకు అనేటువంటిది ఉండడానికి పాసిబిలిటీ లేదు. అటువంటివి కనుక ఉన్నట్లయితే ఈమె అఘోరియే కాకపోవచ్చు, అఘోరి అయినప్పటికి కూడా దారి తప్పింది. అందుకనే పూర్వకాలం కూడా ఈ యొక్క వేదాలు అనేటువంటివి కానీ కొన్ని శాస్త్రాలు అనేటువంటివి కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు. కొంతమంది ప్రత్యేకమైన వారి బ్రాహ్మణులకు మాత్రమే వేదాలు నేర్పించేవాళ్ళు. అలాగే కొన్ని రకాలైన శక్తులు విద్యలు కూడా అందరికి నేర్పించేవాళ్ళు కాదు. ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి కూడా ఈ యొక్క దీక్ష ఇవ్వడం వల్ల, అఘోరులకు తయారు చేయడం వల్ల ఇటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. హిందూవాదులంతా ఖండిస్తున్నారు, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా ఖండిస్తున్నారు, జోగిని మాతలు కొంతమంది కూడా ఖండిస్తున్నారు. ఈ యొక్క అఘోరి కనుక హైదరాబాద్ గారికి వచ్చిందంటే, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ వచ్చినా సరే ఆమెకు బడితమూజ్ చేయడం అంటే ఖాయం. మీరు హనీమూన్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆమె భార్య వర్షిణి అంటున్నది, ఆమె భార్య కాదు వాస్తవానికి. ఎందుకంటే ఆ పెళ్ళి అంటే చెల్లదు కాబట్టి ఆమె చెప్తున్నది వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక వ్యవస్థ చేస్తామని. ఆ విల్లాస్ అన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది అక్కడ శుభ్రంగా. మీరు ఏమైనా సరే మీరు అట్టి చోటు కెనడాకి వెళ్ళిపోవడం మంచిది, లేదంటే ఈ యొక్క హోమోలకి ఇటువంటి వాళ్ళకి లెస్బియన్కి పర్మిషన్ ఉంటే కొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అక్కడ సంఘసేవ చేసుకోండి. ఇక్కడ మటుకు మీకు సంఘసేవ చేయడానికి అవకాశం లేదు. మీరు కనుక తెలంగాణకు వచ్చారంటే బడిత పూజ ఖచ్చితంగా చేస్తారు, మీకు చాలా ప్రమాదం కూడా. తెలంగాణకు వచ్చిన, హైదరాబాద్కి వచ్చిన చాలామంది మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా వర్షిణికి కూడా హైదరాబాద్ వచ్చారంటే బట్టలు ఇప్పదీస్తారు, ఒళ్ళంతా కూడా విభూది పోస్తారు. ఇది మటుకు వాస్తవం. అలాగే మొదటి భార్యకు కూడా చెప్తున్నాం, మీరు నిజంగా ధర్మ ప్రచారం చేయాలంటే మీరందరూ అఘోరీలుగా మారండి. లేదంటే మీరు ఈ విధంగా కూడా డబ్బుల కోసం నాటకాలు చేస్తే మటుకు హిందూ ధర్మానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తిస్తే మటుకు ఎవ్వరు ఊడుకోరు. మీకు అందరి మీద కూడా తగిన బడితెబొచ్చి చేయడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త.